హాయ్ అండి, అందరూ బాగున్నారండి? బాగుండాలని కోరుకుంటున్నానండి. మా ఇంటానికి మా అంకులకి రుబ్బాత్ర ఉందండి పెద్దది. మేము గార్లిక్ కానీ ఇడ్లీకి కానీ అక్కడే రుబ్బుకుంటామండి. ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే గ్రైండర్ చేసుకుంటానండి. గ్రైండర్లో లేదంటే ఎక్కువ రోల్లోనే రుబ్బుతాను, టేస్ట్ బాగుంటుందని. మా ఆయనకి ఎక్కువ రోటి పచ్చట్లు అలాంటివి ఇష్టం అండి, రోట్లో చేసే ఇష్టం అండి. ఇడ్లీ కూడా అలాగే రోట్లోనే రుబ్బుతాను, టేస్ట్ బాగుంటుందండి. పొద్దున్నే చట్నీ చేసేసుకున్నానండి. నిన్న సాయంత్రం రుబ్బుకున్నానండి. పొద్దున్నే ఇడ్లీ వేసుకుంటే బాగుంటాయని చట్నీ చేసుకున్నానండి. ఇడ్లీ పిండి కూడా చక్కగా కలుపుకుని రేకులకి నూనె రాసేసుకుని ఇడ్లీ వేసేసుకున్నానండి. పొద్దున్నే పని అంతా అవ్వగానే టిఫిన్ వేసేసానండి. చక్కగా రోట్లో రుబ్బినాయి కదండి, టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇడ్లీ కదండి, గారెలు కూడా మేము అలాగే రోట్లోనే రుబ్బుకుంటామండి. మీకు ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇడ్లీ నచ్చిన వాళ్ళు రెడ్ కలర్ హార్ట్ సింబల్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలకైతే ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి. 2-3 సార్లు తింటారు. నేను అందుకని ఇడ్లీ ఎక్కువ వేస్తానండి. వేసి పక్కన పెడితే వాళ్ళే చక్కగా తింటారండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఈ ఇడ్లీ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. నేనే ఫస్ట్ తిన్నానండి. వేడి వేడి ఇడ్లీలో చట్నీ వేసుకుని. నాకు నెయ్యి అంటే నచ్చదండి, నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి, కారపొడి అవి కూడా బాగుంటాయండి ఇడ్లీకి. థ్యాంక్ యూ.